రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 25వ తేదీన నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ పిడుగురాళ్లలో శుక్రవారం సిపిఎం పార్టీ పల్నాడు ఏరియా కార్యదర్శి ఏబిఎన్ గోపాలరావు పిలుపునిచ్చారు. మే 25వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా డివిజన్ కేంద్రాల్లో జరిగే ధర్నాలను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయమై ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు మనిషికి ఒక మాట పూటకో మాట మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా అడుగుతున్న వారి పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మతోన్మాద బీజేపీతో జతకట్టామని చెబుతున్న టీడీపీ ప్రత్యేక హోదా, వెనుకబడిన తరగతులకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని గోపాలరావు డిమాండ్ చేశారు. దానికోసం ఈ నెల 25వ తేదీ నాడు అన్ని మండల ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేయడం అనేది జరగబోతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరులు తెలియజేయాలని, ఈ రెండూ కూడా వెంటనే సమన్వయంతో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దానికోసం సిపిఎం పార్టీగా మేము కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని, దానిలో భాగంగానే రేపు 25వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేదానికోసం అన్ని రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలో కానివ్వండి, కార్యక్రమాల్లో కానివ్వండి, పట్టణ ప్రజానీకం అదేవిధంగా గ్రామ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని భవిష్యత్తులో సిపిఎం పార్టీ ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటాల్లో కలిసి రావాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా